హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇది వాళ్ళైతే 2 రెసిపీస్ చూపిస్తాను. ఒకటి చికెన్ పకోడీ, రెండోది వచ్చేసి ఆనియన్ పకోడీ. 2 చూపిస్తాను, ప్లీజ్ లైక్ చేయండి. ఇదైతే అవకాడో అనమాట. మా ఇంట్లో అవకాడో నేను ఒక్కదాన్నే తీసుకుంటాను. ఇది మేగడ పండని, వెన్నపూస పండని అలా పిలుస్తారు కదా, బట్ ఇదైతే చాలా బాగుంటుంది. అంటే మెత్తగా తినాలి అనుకునే వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది అనమాట. మా పిల్లలు కానీ మా హబ్బీ కానీ తినరు. ఇదివరకు అయితే నేను ఇక్కడ మాకు మోర్ ఉంటుంది అనమాట. ఆ మోర్లో తెచ్చుకున్నప్పుడైతే ఈ గింజ ఏదైతే ఉందో దాన్ని మొలక పెడితే ఇంచుమించు 1.5 ఫీట్ వచ్చిన తర్వాత అయితే అది ఎందుకో సర్వే అవ్వలేకపోయింది. అంటే నేను అవకాడో అంటే కోల్డ్గా ఉండాలి కదా, కూల్ ఏరియా ఉంటే బాగా వస్తుందని చెప్తారు. బట్ నవేడేస్ వచ్చేవన్నీ కూడా కొంచెం వాతావరణానికి అవైలబుల్గా ఉండే ఫ్రూట్స్ వస్తున్నాయి కాబట్టి ట్రై చేయాలి. ఇగోండి ఇలా అయితే చక్కగా కట్ చేసేసుకున్నా. కొంతమంది దీంట్లో ఏవోటి వేసుకొని తింటారంట, వేరే ఫ్రూట్స్తో కలిపి అలా తింటారంట. నేనైతే ఇది విడిగానే తినేస్తాను. ఇదిగోండి ఇవాళైతే 1 కేజీ చికెన్ తెచ్చుకున్నాడు మా బాబు. వచ్చాడు, వద్దన్నాడు, బట్ ఏంటంటే హాస్టల్కి పట్టుకెళ్ళడానికి బాగుంటుందని చెప్పేసి చికెన్ బోన్లెస్ తెచ్చుకున్నాడు అనమాట 1 కేజీ. దాంట్లో అయితే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తున్నాడు. 3 స్పూన్స్ వేసాడు. పక్కన ఉన్నాడు అనమాట, తనవే చేసుకుంటున్నాడు వంటంతా. ఇదిగోండి 1 స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయమన్నాను, కాదని ఇంకొంచెం వేసుకున్నాడు. వేసుకొని రన్నింగ్ కామెంటరీ చేస్తున్నాడు అనమాట. నేను ఇలా చెప్తాను అలా చెప్తాను వీడియో అని చెప్పేసి. ఫేస్ చూపిస్తాను అన్నా. నేనైతే మజ్జిగ పోయినండి, పెరుగు అలా వేస్తారు కదా, నేను అది వేయను. కొంచెం అంత పాలు వేసుకుంటాను నేను. నాకెందుకో కర్డ్ వేస్తే అంత నచ్చదు, అందుకని పాలు పోసుకుంటాం మేము. ఇది అన్నీ అయితే చక్కగా అన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మొక్కకి అనేది ఉప్పు కారం మసాలా అంతా బాగా పడితే మనకి చేసే చికెన్ పకోడీ అనేది మంచి టేస్టీగా వస్తుంది అనమాట. అలాగే జ్యూసీగా కూడా ఉంటుందండి. ఇది అయితే ట్రై చేయండి, బాగుంటుంది. మా బాబుకి అయితే చాలా ఇష్టం చికెన్. హాస్టల్లోకి ఏది పట్టుకెళ్ళమన్నా గోల చేస్తాడు. అందుకని ఎట్లాగో బతిమాలి చెయ్యి, ఎప్పుడు నా చేతులు నా ఫేస్ అయిన వీడియోస్లో నువ్వు కూడా కనిపించు అంటే చేస్తున్నాడు. ఇక్కడైతే ఈ గరిటె కార్న్ఫ్లోర్ అలాగే కొంచెం శనగపిండి వేస్తానండి నేనైతే. అది ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. ఈ 2 అయితే వేస్తాను. నార్మల్ డేస్లో అయితే ఎగ్ కూడా వేసుకుంటాం అనమాట మేము. బట్ ఇది హాస్టల్కి ఎగ్తో ఆగుతుందో లేదో అని అయితే వేయలేదు. కొంచెం అంత పెప్పర్ కూడా వేసాము. పెప్పర్ అయితే కంటిన్యూగా మర్చిపోయామన్నమాట కొన్ని. ఎందుకంటే ఈ మధ్యలో అసలు చేయలేదు కదా, ఒక 2-3 మంత్స్ నుంచి. అందుకని చెప్పేసి అస్సలు ఇది చేయలేదు, మర్చిపోయాము. ఒక్కోటి గుర్తు చేసుకుంటూ వేసుకున్నాం అనమాట. ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చేస్తే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇదిగోండి ఇది కూడా వేసాడు. వేసి అయితే చక్కగా అంతా ఈవెన్గా కలుపుతున్నాడు అనమాట. వాళ్ళకి ఏదో కొత్తగా ఉండి కాస్త అంత ఎక్కువ టైం అయితే చేస్తూ ఉన్నాడు అనమాట. బోన్ ఉంటే బాగా ఎక్కువగా కనిపించేది, బోన్స్ లేవు కదా, బోన్లెస్ అయ్యేసరికి ఇది వచ్చింది వాడికి. నేను చెప్పాను లెగ్ పీసులు తెచ్చుకో అని చెప్పేసి, మర్చిపోయాడంట. అందుకని లెగ్ పీస్ తెచ్చుకోలేదు. యాక్చువల్గా ఫ్రై అంటే పకోడీ అంటే లెగ్ పీసే కదా. అదైతే ఒక 1.5 అవర్ వరకు డీప్లో పెట్టామండి. పెట్టి తర్వాత మళ్ళీ నార్మల్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టాము ఒక 1/2 అవర్. ఇలా ఆయిల్ తీసుకున్నాను. ఇదేంటి ఈ పాత్ర ఎలా అయిపోయిందని అడగకుండా ఆల్రెడీ చెప్పాను. ఇది ఎందుకు అయిపోయిందంటే దాంట్లో పాప్కార్న్ ఆల్రెడీ వేయించిన పాప్కార్న్ పెడితే అట్లా అయిపోయిందనమాట. దీంట్లో అయితే చక్కగా మనం కలిపి పెట్టుకున్నది ఏదైతే ఉందో అది కొంచెం కూలింగ్ తగ్గే వరకు బయట పెట్టుకుని దాన్ని అయితే చక్కగా ఇలా నిదానంగా అయితే ఆయిల్లో వేసుకుంటూ వేయించుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కర్లేదు, కొంచెం ఇదిగా హీట్ ఎక్కినప్పుడు వేసుకోండి. నేనైతే ఏం చేస్తానంటే వన్స్ లైట్గా వేయించిన తర్వాత తీసేసుకుని అది ఆరిన తర్వాత సెకండ్ టైం మళ్ళీ అయితే వేయించుకుంటాను అనమాట. మీరు కూడా ఇలాగే చేస్తారా? ఎందుకంటే పకోడీకి మనకి చక్కగా అలా వన్స్ వేయించి ఆరబెట్టి మళ్ళీ చేస్తే ఈవెన్గా వేగి మొక్క అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని చెప్పేసి కొంచెం వర్క్ ఎక్కువ ఉన్నా సరే నేనైతే ఇలా మ్యాక్సిమం ఒక్కసారి వేయించి మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ వేయించుతానండి. మీలో ఎంతమంది చేస్తారు ఇలాగా?
ఇలా అయితే చిల్లులు బుట్టలో తీసేసుకున్నాము. ఇదిగోండి ఫస్ట్ టైం వేయించుకున్నదనమాట ఇది. ఇప్పుడు మళ్ళీ అది ఆరిపోయింది. ఆరిపోయిన తర్వాత ఇది సెకండ్ టైం వేయించుతున్నాను అనమాట. ఫస్ట్ టైం వేయించింది ఒక ముక్క తిన్నాడు. జ్యూసీగా బాగుంది మా అన్నాడు అనమాట. కానీ మనకి ఇక్కడికిక్కడ తినడానికైతే జ్యూసీగా బాగుంటుంది. కార్న్ఫ్లెక్స్ని చక్కగా పైన డిప్ చేసి వేయించుకుంటే మనకి కేఎఫ్సి చికెన్లా వస్తుందండి. ట్రై చేయండి అలాగా. బట్ నేనైతే ఇది హాస్టల్కి కాబట్టి సెకండ్ టైం వేయించేస్తున్నాను. ఇంకొకసారి ఎప్పుడన్నా అయితే అలా కార్న్ఫ్లెక్స్ వేసి అలా కూడా చూపించడానికి ట్రై చేస్తాను. ఆయిల్ అయితే చాలా ఎక్కువ తీసుకున్నాను, ఎందుకంటే పిల్లలు మనం అయితే వెయిట్ చేసి స్లోగా వేయించుతాం కానీ పిల్లలు ఆగరు కదా, అందుకని చెప్పేసి చేశాను. ఇది అంతకుముందు 2-3 సార్లు వేయించాను. ఇది సెకండ్ టైం కాబట్టి పెద్దగా ఇది అవ్వదు కాబట్టి మనం ఎక్కువ వేసేసుకుని అయితే వేయించుకున్నాను అనమాట. ఇలా టిష్యూ తీసుకుని టిష్యూ మీదకి వేసేసుకుని దాని మీద అయితే కొంచెం అంత గరం మసాలా వేసుకోవాలండి. మీకు ముందు ఇంగ్రీడియంట్స్లో గరం మసాలా చెప్పలేదు కదా, మనం కలుపుకునేటప్పుడు కూడా గరం మసాలా కలుపుకోవచ్చు అనమాట. కానీ నేను లాస్ట్లోనే కలుపుతాను. ఇదిగోండి తర్వాత అయితే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకుతో ఇలాగైతే రెడీ చేసుకున్నాను అనమాట. ఇది నెక్స్ట్ డే మా బాబు వెళ్ళిపోయాడు. ఈవినింగ్ టైం కూర్చుంటే ఏమన్నా తినాలి అని అనిపించింది. మా హబ్బీ కూడా ఇక్కడే ఉన్నారనమాట. ఏదో కార్యక్రమం ఉంది, ఆ కార్యక్రమం వాళ్ళ దగ్గరికి వాళ్ళకి వర్క్ చేసి పెడతారనమాట. అంటే వాళ్ళు ఏదన్నా కార్యక్రమం చేసుకుంటున్నారు అంటే వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళకి ఎంత వంట వాళ్ళ దగ్గర ఆర్గనైజేషన్ కొంతవరకు అయితే తను తీసుకుంటారనమాట. మెయిన్ కిచెన్కి సంబంధించి తను అయితే తీసుకుని చేస్తారండి బాగా హెల్ప్ అనేది. అలా చేస్తున్నారు. ఇంకా ఇక్కడే ఉన్నారు కదా అని చెప్పేసి ఇలా ఈవినింగ్ టైము ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అలాగే అల్లము, కరివేపాకు, కొంచెం అంత జీలకర్ర. నేనైతే పకోడీ వేస్తే కంపల్సరీ ఏం చేస్తానంటే వామ్ వేస్తాను. వెజిటేబుల్స్తో చేసేదాంతోనండి, నాన్ వెజ్కి కాదు. వామ్ వేస్తాను. వామ్ వేసి సాల్ట్ తగినంత వేసుకుని చక్కగా అయితే గట్టిగా కలుపుకుంటాను. చాలామంది పకోడీ అంటే లూజ్గా కలుపుతారు కదా, బట్ నేనైతే కొంచెం గట్టిగానే కలుపుకుంటాను. మా హబ్బీకి ఈ ఆనియన్ పకోడీ చాలా ఇష్టం. తను వేయమన్నప్పుడు నాకు మూడ్ ఉండదు అనమాట, అందుకని వేయను. ఇవాళ సర్ప్రైజింగ్గా వేసి పెడదామని చెప్పేసి వేసి పెడుతున్నాను అనమాట. వస్తారా రారా, అక్కడే ఉండిపోతారా, వాళ్ళకి ఈవినింగ్ టైం నుంచి రేపటికి వంటకి కావాల్సిన మసాలాలు కానీ ఏవైతే పొడులు ఉంటాయి కదా కొన్ని, అవి పేస్ట్లు అలాంటివన్నీ మిక్సీలు పట్టి వేయించుతారు అనమాట దగ్గరుండి. అందుకని ఆ పనిలో ఉన్నారు. తినడానికి వస్తారా లేదా. సరే రాకపోయినా మాకు ఏంటంటే, నాకు ఒక బెనిఫిట్ ఏంటంటే నేను వేసేసి ఉంచి నెక్స్ట్ డే బాక్స్లోకి ఇవి ఇచ్చినా చక్కగా తింటారనమాట. పేచి పెట్టరు ఇలాంటివి. మీకు చిట్కా చెప్తాను దీంట్లో. ఇప్పుడు పకోడీ వేస్తాం కదా, పకోడీ అనే కాదు ఏదైనా కారం ఐటమ్ అనేది వేసుకుంటాం కదా, వేసుకున్నాక మనం ఎక్కువ అయిపోయినాయి, ఇప్పుడు పునుకులు కానీ బజ్జీలు కానీ ఇలాంటివి ఏవైనా సరే వేసుకున్నాక మనం ఎక్కువ ఉన్నాయి వాళ్ళు తినడానికి ఇదవుతాం అనుకున్నప్పుడు ముందే ఒక బాక్స్లో తీసి పక్కన పెట్టేసుకోండి. అది కొంచెం అంతా ఆరిపోయిన తర్వాత ఆ బాక్స్ అనేదాన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మీరు ఇంకొక రోజు ఆ రోజు అంటే మనం తినలేను అనుకున్నప్పుడు, మనం ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు ఒక 1 or 2 hours ముందు డీప్ ఫ్రిడ్జ్లోంచి బయట పెట్టుకున్నారు అనుకోండి, అది అప్పుడే చేసావా అన్నట్టు అయితే అంత ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనివల్ల హెల్త్ ఇష్యూస్ రావా అంటే రావండి, బాగానే ఉంటాయి. ఫ్రైడ్ ఐటెం కదా, ఏం అవ్వదన్నమాట. ఇలా అయితే ఉన్న మట్టికి పిండంతా అయితే నేను వేయించేసుకుంటున్నాను. చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసే వరకు వేయించుకుని తీసేసుకోండి. చాలామంది సోడా ఉప్పు వేస్తారు. సోడా ఉప్పు ఏం అవసరం లేదు. ఒక 1 hour ముందు ఇదంతా చేసుకుని ప్రాసెస్ చక్కగా పక్కన పెట్టుకుంటే మంచిగా అయితే క్రిస్పీనెస్ అనేది వస్తుంది అనమాట. ట్రై చేయండి, చాలా బాగుంటాయి కూడా. ఆల్రెడీ ఉల్లిపాయ పకోడీ అంటే ఎప్పటి నుంచో ఉన్నదే, బట్ ఇలా అయితే చక్కగా ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే పకోడీ బాగుంటుంది. అలాగే ఆ అల్లము, పచ్చిమిర్చి తగులుతూ ఉంటే ఇంకా బాగుంటుంది. చాలామంది పేస్ట్ వేసేస్తారు. పేస్ట్ కన్నా చక్కగా ముక్కలు ఉంటేనే ఆ కారం తగులుతా, ఆ అల్లం తగులుతా, జీలకర్ర, కరివేపాకు ఇట్లా నోటికి చక్కగా ఆ ఫ్లేవర్స్ అనేవి మంచిగా తెలుస్తాయి అన్నమాట.
నాకు మా హబ్బీకి నేను చేసేది తనకి వంట వచ్చు కాబట్టి నేను చేసేది పెద్దగా నచ్చవు, కానీ మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర మా బావగారు కానీ మా అక్క కానీ మా అమ్మ కానీ నా ప్రజెంటేషన్ బాగుంటుంది అని అంటారు. మీరు కూడా చెప్పండి ప్రజెంటేషన్ ఎలా ఉంది ఏంటి అనేది. ఎందుకంటే నేనైతే ఎక్కువ చక్కగా ఫుడ్ అనేదాన్ని అట్రాక్టివ్గా చేసి అందిస్తాను. మా పిల్లలు కూడా అసలు ఇంత కూడా వేసి పెట్టరు. ఈ ఆనియన్స్ కూడా చక్కగా అయితే ఆనియన్ పకోడీ కూడా అయితే చక్కగా అయిపోయింది. ఇంకా వేడివేడిగా అయితే తినటమేనండి. ఇదేనండి ఇవాళ నేను చేసిన ఆనియన్ పకోడీ అండ్ చికెన్ పకోడీ. బాగున్నాయా? బాగా చేశానంటారా? మీకు బాగుంటే కనుక ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. మంచి మంచి ఇలాంటివి అయితే పెడతాను, అప్లోడ్ చేస్తాను. మ్యాక్సిమం అయితే నేను అనుకున్న కంటెంట్లోకి వచ్చేయాలని అనుకుంటున్నా. దానికి కావాల్సిన మెటీరియల్స్ అవి అన్నీ తెచ్చుకోవాలి కదా, అందుకని అయితే డిలే అయిపోతుంది అనమాట. ఓకేనా? ఇదిగోండి అయిపోయింది. ఇది లాస్ట్ది అనమాట వాయ. ఈ పకోడీలు వేస్తే చెయ్యంతా మంటే. ఇదిగోండి చక్కగా చూసారా, అంత పచ్చిమిర్చి అల్లం అన్నీ చక్కగా బయటికి కనబడతా ఉన్నాయి అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.